ఇప్పటికి ఎవరికైనా ఉపయోగపడేది అంటే వెరీ షై గై టౌన్కి రావడము, టౌన్లో పిల్లలు. అంజయ్ గారని ఆయన లైఫ్, నాకు లైఫ్కి టార్చ్ వేరర్ ఆయన. ఆల్రెడీ ఒక హై పొజిషన్లో ఉన్న తర్వాత ఒక టీచింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? సివిల్ సర్వెంట్ కావాలని నాకు డ్రీమ్. దానికి ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఐ కెన్ సే ఐ లెఫ్ట్ ద అంబిషన్, వదిలేసాను యాక్చువల్. యాక్సిడెంటల్గా ఒక ఫ్రెండ్ తన కంపెనీ కోసం సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్ 1 ఆఫీసర్ సర్వ్ చేస్తూ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రెషర్, ఇప్పుడు ఎలా మీరు అది డీల్ చేశారు? ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రెజర్స్ యాక్చువల్గా. యూ బెటర్ రిజైన్ ఇట్. లాట్స్ ఆఫ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజియెస్ట్ డెసిషన్. అవును. మీరు యాజ్ ఏ ప్రొఫెసర్ ఒక స్టూడెంట్లో ప్యాషన్ ఎట్లా నింపుతారు? టీచింగ్ మ్యాథ్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్. నాకు రోజు ఇద్దరు నా క్లాస్కి వస్తారు. ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి వస్తారు, టెండూల్కర్ వస్తారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి మళ్ళీ ఫ్యాకల్టీ లాగా మారారు. ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? ఆ సవాళ్ళని మీరు ప్యాషన్ ద్వారా ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? సివిల్ సర్వీస్ ఈజ్ మై ఎయిమ్. మనీ కావాలి కదా. ఇఫ్ యూ ఆస్క్ లైక్ వాట్ ఈస్ ద టఫెస్ట్ పీరియడ్ ఇన్ లైఫ్ మీన్స్ 2007 to 2009. ఇవి ఏం టీచర్వి అంటారు అన్నమాట.